మరణం తర్వాత నిజంగా ఏమవుతుంది? ఇది ప్రతి మనిషి అడిగే ప్రశ్న. కాని సమాధానం తెలుసా? అది భయంకరమైన సత్యం. మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ క్షణం అంతం కాదు, ఒక కొత్త ప్రయాణం ప్రారంభం. అప్పుడు యమదూతలు వస్తారు. వాళ్ళు కరుణ చూపరు. నీ ఆత్మను పట్టుకుని యమలోకం వైపు తీసుకెళ్తారు. ఆ మార్గం చాలా భయంకరం. నీ పాపాల బరువు ఎక్కువైతే ప్రతి అడుగు బాధగా ఉంటుంది. చివరికి నువ్వు యమధర్మరాజు ఎదుట నిలబడతావు. అక్కడ చిత్తగుప్తుడు నీ జీవితాన్ని చదివిస్తాడు. నీ చేసిన ప్రతి పని ఒక్కటీ మిస్ కాదు. పాపాలు ఎక్కువైతే నరకం ఎదురుచూస్తుంది. అక్కడ శిక్షలు నీ చేసిన పాపాల్లాగే ఉంటాయి. తప్పించుకోవడం అసాధ్యం. పుణ్యం చేసిన వారికి స్వర్గం లభిస్తుంది. అక్కడ శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాని అది కూడా శాశ్వతం కాదు. ఈ ప్రపంచం ఒక చక్రం లాంటిది. జననం, జీవితం, మరణం, మళ్లీ జననం. ఇదే సంసారం. కర్మల ఆధారంగా నీ తదుపరి జీవితం నిర్ణయమవుతుంది. మరణం తర్వాత నువ్వు తప్పించుకోలేవు. నీ కర్మల నుండి కాదు, నీ చర్యల నుండి కాదు. యమధర్మరాజు ఎదుట ప్రతి ఒక్కరూ సమానం. ఇది నిజమా లేక కథేనా? యమలోకంలో జరిగే రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మిస్టిక్ పురాణం.